ఛాంపియన్స్. మా డి ఛాంపియన్స్ లో కంటెస్టెంట్లు ఇచ్చే ఎనర్జీకి ఎండ్ ఉండదు, వాళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కి ఎండ్ ఉండదు. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. పెద్దలు చెప్తూ ఉంటారు, అదృష్టం ఒకసారే తలుపు తడుతుంది, కానీ దరిద్రం తలుపు తీసేంత వరకు తంతూనే ఉంటుంది. ఇప్పుడు వచ్చేవాళ్ళు తలుపు తీసినా తీయకపోయినా తోసుకుంటూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. పసలేదు హలో, డాన్సులు చేయడానికి ఆల్రెడీ కంటెస్టెంట్లు ఉన్నారు, మీరు అంత కష్టపడకండి. మీ వాళ్ళు వెళ్ళిపోయి పావు గంట అయింది, పాట ఆపి ఇంకో పావు గంట అయింది. ప్లీజ్ దయచేసి వెళ్ళి కూర్చోరా. ఓకే, సో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. సో లాస్ట్ వీక్ హైయెస్ట్ అమౌంట్ సుధీర్ అండ్ రష్మి. మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? తేజస్వి. సో సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ తేజస్వి. హుమ్ హుమా హుమా హుమ్ హుమా హుమా హుమ్ హుమా హుమా హుమ్ హుమ్ హుమా హుమా 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 హుమ్. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం తెలిమి చేస్తే అది సొంతమౌనుగా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. చెయ్యి వేస్తే చెంగుజారే కుయుముర్రో, నువ్వు రెండు మూరల పాను పెయ్యరా, జగడం వచ్చేనా తాకవద్దయ్యా. రెండు మూరల పాను పెయ్యరా, జగడం వచ్చేనా తాకవద్దయ్యా. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. చెయ్యి వేస్తే చెంగుజారే కుయుముర్రో, అది ఇప్పుడు వేసుకో. I'm from Calicut. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. చెయ్యి వేస్తే చెంగుజారే కుయుముర్రో, నువ్వు రెండు మూరల పాను పెయ్యరా, జగడం వచ్చనా తాకవద్దయ్యా.
కొరుక్కు తినవయ్యా హుమ 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 ఏ లైట్స్ ఆఫ్ సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి ఫస్ట్ మీనాక్షి శేషాద్రి గారి దీన్ని స్టార్ట్ చేద్దాం. పూర్ణ గారు. తేజు నాకు ఈ సాంగ్ వినిపెడితే ఓన్లీ రాణి మ్యామ్ విల్ కమ్. నౌ ఐ థింక్ తేజు విల్ కమ్ ఇన్ మై మైండ్. ఇక్కడ హెడ్ నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. నేను మాట్లాడాలంటే అలాగే ఉండాలి. ఇప్పుడు ఆన్సర్ కూడా అలాగే చెప్పాలి. ఓకే ఏంటి మాస్టర్ ఎలా మీకు ఈ ఐడియా వచ్చింది? ఒక రోజు 90 తాగదామని బార్కి వెళ్ళా. ఆ రోజు నాకే తెలీదు 2 క్వార్టర్ పైన అయిపోయింది. ఎవరో రేడియోలో సాంగ్ వేశారు, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అని. ఆ రోజు మన ఇంట్లో కూడా నాటి కోట పెట్టారు, దాంట్లో ఐడియా వచ్చేసింది. You killed the performance, master. And the best thing what I like, Teju, face was tanned and your outfit, that green and that all gave village ladies look. This is the blockbuster for me. నేను ఇప్పుడు ఇది ఎవరికి ఇవ్వాలి? ఈయనకైతే టైం పట్టిద్ది, ఇవిడైతే తొందరగా వచ్చింది. తేజు రెండు మూరల పాలు పెయ్యరా జగడు ముచ్చన తాకవద్దయ్యా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా. థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్. తేజు సునీల్. నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. సునీల్ ఫస్ట్ ఇక్కడి నుంచి రాగానే క్యారెక్టర్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి మామూలుగా డాన్స్ చేస్తాం అనుకున్నా. ఈ సాంగ్ కంటే తేజు చేస్తుంది, దానికి ప్రాణం పోసింది నువ్వే సునీల్. కొరియోగ్రఫీ చేసావు, తేజుతో బాగా చేపించావు, పర్ఫార్మర్ గా నువ్వు చాలా బాగా పర్ఫార్మ్ చేసావు. తేజు, ఈ పర్ఫార్మెన్స్ నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అసలు మర్చిపోలేమమ్మా. విలేజ్ గర్ల్ లాగా బిగినింగ్ నుంచి రావటం, ఆ క్యూట్ గా చేయటం, యువర్ ఫైనెస్ట్ డాన్సర్ మా. సునీల్ ఎంత సింపుల్ గా, ఎంత క్యూట్ గా, ఎంత ముద్దుగా ఉందంటే శారీ అంచు తీసుకొని ఇలా పెట్టిన టూ గుడ్. బిగినింగ్ నువ్వు ఆ తాగిన దాంట్లో నుండి అమ్మాయి చేస్తుంటే అమ్మాయితోనే ఆడిస్తున్నావు. నీ హ్యాండ్ అంటే తన చేసేది అది స్మార్ట్ కొరియోగ్రఫీ. ఎవరైనా డైరెక్టర్ ఇది చూసారంటే గనక డెఫినెట్ పిలిచి కళ్ళు మూసుకొని నీ సాంగ్ ఇచ్చేస్తారు. ఏదో మ్యాజిక్ అంటారు చూడు, ఆ మ్యాజిక్ దీంట్లో చాలా ఉంది, చాలా ఉంది. Come on! థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. తేజు, నాకు ఇప్పుడు కూడా గుర్తొస్తుంది, యూ డిడ్ అ పర్ఫార్మెన్స్ వే యూ డ్రెస్డ్ యాజ్ అ బాయ్. ఐ కెప్ట్ కాలింగ్ యూ మురుగన్ తంబి ఆఫ్టర్ దట్. సడన్లీ కేమ్ టు మై మైండ్ బికాస్ అది కూడా ఒక విలేజ్, ఒక ఫోక్, దట్స్ అ డిఫరెంట్ స్టైల్. కానీ ఇది చూసేటప్పుడు ఐ కుడ్ సీ అ హీరోయిన్ ఇన్ యూ. ప్రతి ఒక్క లైన్ కి, ప్రతి ఒక్క వర్డ్ కి యూ గేవ్ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్. నాట్ మెనీ కెన్ డూ ఇట్. ఐ థింక్ దట్ ఈస్ యోర్ యూనిక్ క్వాలిటీ అని చెప్పొచ్చు, విచ్ ఇస్ అమేజింగ్. నాకు చాలా నచ్చింది ఏంటంటే సునీల్, బాటిల్ వచ్చి కింద పడింది కదా, ఆ తర్వాత యూ కాట్ అ హెయిర్ అండ్ ద వే యూ ఎక్స్ప్రెస్డ్ ఆ పాయింట్ లో తేజు వాజ్ రియలీ గుడ్. నేను ఇప్పటి వరకు ఏ హీరోయిన్ గానీ ఏ డాన్సర్ గానీ అలాంటి ఎక్స్ప్రెషన్ నేను చూడలేదు. సో యా, థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. ఓకే, సో ఇక ఇప్పుడు ఆది యూనివర్సిటీ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? ప్రదీప్. ఆది యూనివర్సిటీ టీం నుంచి లెట్స్ వెల్కమ్ ప్రదీప్. రే, పొద్దున అయిపోయింది, ఆ రేడియో ఆన్ చేసి ఆకాశవాణి పెట్టండి రా, పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. ఏం పాటరా అది? ఆ ట్యూనర్ ని మార్చండి రా, కొత్త పాటలు వస్తాయి. ये आकाशवाणी का दिल्ली केंद्र है. सुबह के 6 बजे अब आज का कार्यक्रम शुरू करेंगे. पहला रिक्वेस्ट है दिल्ली से. మమతల సిరీతడు ప్రియతములెందరికో ఎరుపు గదిలో గగనమితడు ఇలను బదలని చలనమితడు మనకులాగే బతుకులాగే సగటు
మనిషితడు शुरू कर नेक्स्ट रिक्वेस्ट है रोबोटिक सिटी से। నెక్స్ట్ రిక్వెస్ట్ హైదరాబాద్ నగరం నుంచి। आज का कार्यक्रम यहीं समाप्त होता है। आपसे कल फिर मिलेंगे इसी समय। धन्यवाद। ఈ స్టేషన్ లో ఆగుతాంగా అటు ఇటుకి వెళ్ళంగా ఓకే ప్రియమణి గారు ప్రదీప్ यस मैम। why I'll tell you. First and foremost, ఈ entire song నువ్వు సోలోగా చేసావు. Secondly, ఆ thought కి what an idea yaar. Superb. ఎక్కడ సుదర్శన్? Think of a frequency adjuster. It took me back to old memories. ఒక nostalgia లాగా తీసుకెళ్ళిపోయావు సుదర్శన్. So idea కి hats off. The rat was the highlight for me. Pradeep. Yes ma'am. చించేసావు Pradeep. Thank you. I love the way you dance. You had the entire dance on your shoulder. You did it so well, so confidently. And ఒక్కొక్క స్టేషన్ వచ్చేటప్పుడు ఒక్కొక్క సాంగ్ వచ్చేటప్పుడు దానికి తగ్గినట్టు మూవ్మెంట్స్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ. The best thing I loved is when you came to the Hyderabad wala thing, you did that thing, kick ass. Thank you so much. చాలా ఎంజాయ్ చేశాను. It was really good Pradeep. Ready థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్. ప్రదీప్. Yes sir. Thank you so much sir. 10 members పవర్ఫుల్ డాన్సెస్ చేస్తే ఎలా ఉంటది ఒక్కళ్ళ చూపించావు నీవు. పైకి వెళ్ళి వైబ్రేట్ అయ్యాడు చూడు, నాకు భయం వేస్తుంది. కింద నుండి వైబ్రేట్ అవటం చాలా కష్టం, అది పైనుండి అక్కడే ఉండి అలా వైబ్రేట్ అయ్యాడు బాడీ మొత్తం. శుభప్రదీప్. సుదర్శన్ ఎలా పట్టావు ఈ ఐడియా నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఇలా ఎలుకు రావటం, అతను షూ తీసుకోవటం, నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే తను ఒక లెగ్ చేస్తా కంటిన్యూగా లెగ్ తోనే హ్యాండ్ మూమెంట్ మారుతుంది. సూపర్ 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 కొరియోగ్రఫీ. సుదర్శన్ చాలా కొత్త చూసినట్టుంది నాకు. ప్రదీప్ ఇప్పటి వరకు ఒకలా చూశాను కానీ ఇప్పుడు మాత్రం వేరే కోణం కనపడుతుంది ప్రదీప్ లో. సూపర్ ప్రదీప్. Thank you so much sir. కమ్ ఆన్. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. సుదర్శన్ మాస్టర్ చూసి చాలా క్యూట్ గా సాఫ్ట్ గా ఉండాలి. బట్ ఫర్ యువర్ కొరియోగ్రఫీ and for Pradeep, I think I should stand and talk. Means a lot man. Okka leg to how many steps you did continuously with that body balancing. Wow.
rat highlight. So come on, my నాకు ఒక robotic style లాగా please. Thank you, judges, and thank you, guys. Good luck. Okay, so it's voting time. Team leaders along with your champions on stage, please. Shekhar Master, me vote. చాంపియన్స్ అని ప్రూవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. మన దగ్గర వచ్చిన కంటెస్టెంట్స్ వాళ్ళ గురించి చెప్తున్నా. తేజు. Thank you, master. Preemani garu. It's very difficult to actually judge solely based on today's performance between the two. Teju. Purna garu. Teju. Thank you, ma'am. Congratulations. Gunna gunna mamidi, illa gunna mamidi totaki. Gunna gunna mamidi, illa gunna mamidi totaki. చెప్పు ఏంటి? దావుద్ భాయ్ చందా ఇస్తున్నారు. చెప్పు చెప్పు, ఏదో ఒకటి ఉంటదిగా. రిసెప్షన్ కి రండి, డబ్బు. కంగ్రాట్స్ సుధీర్ అండ్ రష్మి. ఫస్ట్ రౌండ్ విన్నర్స్ మీరు. టాస్క్ మీ వాళ్ళు అక్కడే ఉన్నారు కదా, ఎక్కడ పిలుస్తున్నావు ఏంటి? పిలవట్లా. ఏమన్నావు? నా అంతరాత్మతో మాట్లాడతా. మాకు టాస్క్ ఇచ్చాక నువ్వు ఆత్మలతో కూడా మాట్లాడు. ఇంకా లాభం లేదు. సరే క్వశ్చన్ ఆన్సర్స్ క్విజ్ పెట్టేసుకుందామా? బెటర్ కదా. నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఎవరు రైట్ ఆన్సర్ చెప్తుంటే వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి. చివరిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ ప్రైజ్ ఉంది. మొదటి ప్రశ్న మా వాళ్ళకి కొంచెం ఈజీగా స్టార్ట్ చేస్తాను. మీకు ఆన్సర్ చూపించి క్వశ్చన్ అడుగుతా, ఓకేనా? టెన్షన్ క్రియేట్ చేస్తాను. ఊదే మాక పాత మైక్ మిమిక్రీ చేసిందే కడిగారు ఫినాయిల్లో. సుధీర్ అండ్ రష్మి, ఇప్పుడు మన దగ్గర కో-ప్రెసిడెంట్ బై స్కందాచి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. రష్మి గారు రివర్స్ లో చెప్పాలి. సుధీర్ కందాంచి చెప్పు ఫాస్ట్ గా. స్కందాంచి షిందాన్స్కా. ఇట్ ఇస్ రాంగ్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఇస్ yes నందన్న స్కల్ కల్ కస్ 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 కస్. నా దగ్గర ఉన్న మొత్తం క్వశ్చన్స్ లో ఇది ఈజియెస్ట్ క్వశ్చన్. ఆన్సర్ స్క్రీన్ మీద పెట్టి దాన్ని చదవమన్నా. ఓకే మేడం అండ్ బ్రదర్, yes, బాగా ఆలోచించి జాగ్రత్తగా మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఓకే. ఆక్సో స్పెల్లింగ్ రివర్స్ లో చెప్పండి. ఓఎక్సో బ్రో ఆల్ లేదు అసలు తెలివి అసలు. కాదు, మాకు ఇచ్చింది వాళ్ళకి ఆక్సోనా? ఇది పార్షియాలిటీ ప్రదీప్ గారు, పార్షియాలిటీ. మీకు ఆన్సర్ చూపిస్తున్నా, మీకు అలాంటిది ఈజీగా ఇస్తాను. డి అండ్ షో పేరు తెలుగులో దాని స్పెల్లింగ్ చెప్పు. అరే నాకు తెలుగు రాదు కాబట్టి జనాలు తిడతారు. డి లో స్పెల్లింగ్ ఏ ఉండదమ్మా. డి అంటే డిఏ, దాన్ని ఒకటే ఉంటది. ఉంటది స్పెల్లింగ్, లేకపోతే ఎందుకు క్వశ్చన్ ఉంటది? ఇగో నీకు ఎంత టైం అంటే టైం చూసుకో. 5 సెకండ్స్ నీ ఇష్టం. ఇగో డాకి అలా చెప్పాలా? పోనీ డాకి ఎక్కొడితే డి, ఎక్కొట్టి లాగితే డి అని తెలుగులో ఎలా అయితే రాసుంటుందో అది ఓన్లీ నీ బాడీ మూవ్మెంట్ తో రాయి. నా బాడీ మూవ్మెంట్ తో. లేడీస్ హాస్టల్ గోడ దూకేటట్టే ఉన్నాడు. రాంగ్ ఆన్సర్ ఇచ్చేయాలి. మరి జడ్జెస్ ఏం చెప్తారు? పాస్ చేయాలి. వాళ్ళు చేయలేకపోయారు, అది అంతే. అదే చేయలేకపోయారు, మీరు చేయండి అంతే. డి చేయమా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాను నేను. yes. ఓకే ఇట్ స్కోర్ 1, ఇట్ స్కోర్ 0. అది కాదు రాసా కదండి, ఇది కూడా 0నా? సరే ఇంత బాధపడుతున్నావు, కళ్ళ నీళ్ళు పెట్టుకుంటా. యా ఇట్స్ ఓకే 1 పాయింట్. ఓకే అండ్ మీకు 1 పాయింట్. ఏంటి మీకు 1 పాయింట్? ఏమయ్యా వాళ్ళకి మాకు ఒకటే పాయింట్ కదా. వాళ్ళకి 1. యో ఓకే మీకు సెకండ్ క్వశ్చన్ కదా? రైట్. మన షోలో జడ్జెస్ ఉన్నారు కదా? అవును. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. కానీ సార్ బ్రిలియంట్ సార్. ఊరుగా ఇదో క్వశ్చనా? కాదు సుధీర్, టూ మచ్ కదా. నీకు ఇందాక ఒక అక్షరం డి అని చెప్పారు, అంతకని ఈజీ ఉందా చెప్పు. సరే మీకు కూడా అలాంటిది ఈజీ అడుగుతాం. మీ ఇద్దరికి ఆన్సర్ మీ ముందు తెచ్చి పెడతాను, మీరు జస్ట్ ఆన్సర్ చూసి ఆన్సర్ చేయాలి అంతే. ఏంటండి ఇది? మాకేంటి ఆక్సో చూపించలేదు, జడ్జిలను చూపించలేదు, వాళ్ళకేంటండి? మా వాళ్ళ. సరే ఓకే. కేశవి ఒకసారి డ్రామా. సో ఇప్పుడు కేశవి జుట్లో కలర్ వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి?
ఆన్సర్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. చెప్పు. Proceed. Yes, I set it up. ఇంత టైం తీసుకోకూడదు సుధీర్. దగ్గర దగ్గర ఒక 20,000 చేంజ్ ఉంటుంది. 20,000 చేంజ్. యా, చేంజ్ అంటే ఎంత నెంబర్ చెప్పు. 19,234 అని. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. యా, రైట్ ఆన్సర్ ఏంటి చెప్పు. 29,164.41. 64.41. కరెక్ట్ నా కేశవి? ఇక్కడికి వచ్చే ముందు నేను తన హెయిర్ కౌంటింగ్ మెషిన్ లో పెట్టా. నెంబర్ వచ్చింది అక్కడ. మాకు ఆ థర్డ్ క్వశ్చన్ పార్షియాలిటీ చూపించకుండా అడగండి. ఇది టై బ్రేకర్ క్వశ్చన్. ఇద్దరులో ఎవరు చెప్తే వాళ్ళు విన్నర్. ఓకే, ఇద్దరు బజర్స్ రెడీయా? రెడీ. నేను ఆన్సర్ చెప్పేస్తాను, దానికి మీరు క్వశ్చన్ చెప్తే చాలు. ఆన్సర్ ఇస్ రెడ్. నేను కొట్టిసానే. యాక్షన్ రిప్లై చూద్దాం. yes, క్వశ్చన్ చెప్పండి. క్వశ్చన్ ఇస్ అరే బాబా, డి సింబల్ కలర్ ఏంటి? నీదేంటి క్వశ్చన్? నా ప్యాంట్ లో ఉన్న క్లాత్ కలర్ ఏంటి? ఈ క్లాత్ కలర్ ఏంటి? ఓకే, 2 క్వశ్చన్స్ ఇటు వచ్చాయి. మన బ్లడ్ కలర్ ఏంటి? మన బ్లడ్ కలర్ ఏంటి? ఈ సెట్ లో రెడ్ గాడు ఎవడు? రెడ్ గాడు ఎవడు? కాదు, ఈ సెట్ లో రెడ్ గాడు ఎవడంటే ఆన్సర్ రెడ్. కొంచెం బ్రెయిన్ యూజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు రెడ్ ఎవరు? ఇప్పుడు రెడ్ ఎవరు? ఏంటి? పూర్ణ గారు ఇచ్చే రోజ్ పూ కలర్ ఏది? అబ్బా, అసలు విషయం ఏంటి తెలుసా? నలుగురు రాంగ్ ఆన్సర్. అదేంటి? హీరో రామ్ చేయబోతున్న సినిమా పేరేంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అబ్బా. డించక డించక డింకా. So let's begin round number 2. ఫస్ట్ రౌండ్ సుధీర్ అండ్ రష్మి మీరు గెలిచారు. సెకండ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? మేము స్టార్ట్ చేస్తాం. మీ సైడ్ నుంచి ఎవరు రాబోతున్నారు? జతిన్. సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ జతిన్. నమస్తే అండి. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చేసే డాన్స్, యాక్టింగ్ చూసి ఏదో ఒక రోజు సిల్వర్ స్క్రీన్ మీద నేను కనపడాలనే పెద్ద కళ. ఆ కళను నెరవేర్చడమే నా కోరిక. హలో, సార్ చెప్పండి సార్. నీ ఫైనల్ కాంపిటీషన్ డేటు ఈ నెల 30వ తారీఖు. ఆల్ ది బెస్ట్. ఓకే సార్. అరే, నా ఇంటర్ ఎగ్జామ్స్ కూడా అదే డేట్కి వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి? షూటింగ్కి వెళ్ళాలా, ఎగ్జామ్ రాయాలా? ఒకే ఒక జీవితం ఇది, చేయి జారిపోనీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు, ఆనందం కోసమే ఈ పరుగు. కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు. వెల్కమ్ టు సంతూ స్టార్ అండ్ వన్ ఛాన్స్ గ్రాండ్ ఫినాలే. నౌ లెట్స్ వెల్కమ్ ద లాస్ట్ పర్ఫార్మర్. నేనెవరను కూర్చుంటివి? పరమనిష్ఠాగరిష్ఠుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మారుతి మానసపుత్రుడను. అండ్ ద విన్నర్ ఈస్ కొన్ని రోజుల తర్వాత నమస్తే సార్. సార్ మీ మూవీలో ఏదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పండి సార్, చేస్తా సార్. ఇప్పుడు షూటింగ్ అయిపోయిందయ్యా, ఏ క్యారెక్టర్స్ లేవు. ఉన్నప్పుడు చెప్తాలే, సరేనా సార్? నమస్తే సార్. ఏంటయ్యా, ఎవరు నువ్వు? సార్ అదే మీ మూవీలో ఏదైనా క్యారెక్టర్ ఉంటే చేద్దామని ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. బాగా చేస్తాను సార్. ఓ అవునా, ఇది ఒకసారి చేసి చూపించు.
బాగానే చేసావయ్యా. అది సరే కానీ ఇప్పుడు నీకు ఇప్పటికిప్పటి ఛాన్స్ అంటే కొంచెం ఖర్చు అవుద్దయ్యా. ఉన్నాయా? సార్ నా దగ్గర ఏం డబ్బులు లేవు సార్, ప్లీజ్ సార్ మీరే చూడండి సార్. అవునా? అయితే ఉన్నప్పుడు రా, ఇప్పుడు వెళ్ళు. అయ్యో, అమ్మ నాన్న అక్క తమ్ముడు వీళ్ళని నేనే చూసుకోవాలి. ఇవన్నీ కాదు, ఊరికెళ్ళి ఏదో ఒకటి పని చూసుకోవాలి. అరే, మీ నాన్నకి యాక్సిడెంట్ అయిందంట్రా. నువ్వెవరు నేనెవరు, రాసినదెవరు మన కథలు, నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు. ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వెయ్యగలవారెవరు, అవుతున్న మేలు కీడు అనుభవాలేగా రెండు, దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా. తలో పాత్ర వెయ్యకుంటే కాలయాత్ర కదిలేనా. నేను నమ్ముకున్న నీ ప్రాణాన్ని అద్దరికి చేర్చవా. ఇంట్లో పరిస్థితి బాగాలేదు, నేను ఫిలిం సిటీ వెళ్ళి మ్యాజిక్ షో చేస్తా. బాబు, ఎంట్రన్స్ దగ్గర క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది, నువ్వు వెళ్ళి మ్యాజిక్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయి. ఓకే సార్. అసలు నేనేం చేస్తున్నాను? 2 years నుంచి ఇదే మ్యాజిక్ షోలు చేస్తున్నాను. ఇలా ఉంటే నేను ప్రపంచానికి ఎలా తెలుస్తాను? ఇవన్నీ కాదు, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి ఏదో ఒకటి సాధించాలి. పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే, బతుకు అనే మార్గములో తన తోడెవరు నడవరులే. చీకటిలో నిసిరాతిరిలో నీ నీడ కూడా నిన్ను వదలునులే. నీ వారు అనువారెవరు లేరంటూ నమ్మితే మంచిదిలే. చితి వరకు నీతో నువ్వే, చివరంట నీతో నువ్వే. చుట్టూ ఉన్న లోకమంతా నీతో లేదనుకో, నీ కన్నుల్లో నీరు తుడిచే చేయి కూడా నీదనుకో. హలో అన్న, చెప్పండి అన్న. మనకి జబర్దస్త్ అనే ఒక షోలో ఆపర్చునిటీ వచ్చిందిరా. అన్న, నీ గురించి చెప్పాడు రా సీను గాడు. రేపు రిహార్సల్స్ ఉంది, మన అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాయి. ఓకే అన్న? ఓకే అన్న. ఆనందం కోసమే ఈ పరుగు, నేను నువ్వు నమ్ముకో. రే, 2 గంటలకు రమ్మన్నా. ఇప్పుడు టైం ఎంతైందిరా? 5 అయింది. అంటే అన్న ఏంట్రా అన్న? సరే, ఇప్పుడు క్యారెక్టర్లు అన్నీ అయిపోయినాయి, నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. అక్కడ కూర్చోపో. ఓకే? హలో అన్న, చెప్పండి అన్న. ఎక్కడున్నారా అన్న? ఇక్కడ తింటున్నాను అన్న, ఇక్కడ బయట. అవునా? సరే, నేను కూడా ఇంటికి వెళ్తున్నా, ఇద్దరం కలిసి వెళ్దాం. ఓకే? ఓకే అన్న. అసలు ఇవ్వడరా వీడు, అసలు వీడికి యాక్టింగే రావట్లేదు. ఏంటి వీడు? రేపు షూటింగ్ ఉంది, నాకేమో టెన్షన్ వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లే. అన్న, నేను చేస్తానన్న ఆ క్యారెక్టర్. నువ్వు చేస్తావా? నువ్వు అసలు ప్రాక్టీసే చేయలేదు కదరా. అంటే అన్న, నేను కింద కూర్చొని అంతా చూశానన్నా, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న, నేను చేస్తా పక్కా. అంటే ఓకే, ఒకసారి చెయ్యి. నేను ఆటోవాన్ని ఆటోలోనే పోసేవాడిని, ఆటోలోనే వేసేవాడిని, ఆటోలోనే వెళ్ళేవాడిని రా. సూపర్ రా, బాగా చేసావు. రేపు షూటింగ్కి రెడీ అయిపో. ఓకే? ఓకే అన్న.
లెట్స్ వెల్కమ్. కొన్ని వేల అందగత్తెల హృదయాలను స్కాన్ చేస్తే కనపడే ఒకే ఒక్క రూపమతను. ఆడగాలులన్నీ ఇష్టపడే సుడిగాలి అతను. ఎందుకంటే అతని మాట మాయాజాలం, నవ్వు ఇంద్రజాలం. అంతేకాదు, అతనికి మనం ఒక్కసారి సబ్స్క్రైబ్ అయితే చాలు, నవ్వుల గంట ప్రతి గంటకి మోగుతూనే ఉంటుంది. ప్లీజ్ వెల్కమ్ సుధీర్. Get ready for the show. అన్నా ఏంటన్నా ఇప్పుడు మీరు పెద్ద స్టార్ అయిపోయారు. నెక్స్ట్ ఏంటన్నా? నెక్స్ట్ ఏంటా? సినిమా. తన జర్నీ మా అందరికీ తెలిసినదే, కానీ ఈ రోజు ఈ స్టేజ్ మీద ఇంత అద్భుతమైన సర్ప్రైజ్ కళ్ళ ముందు తన జీవితాన్ని అంత అద్భుతంగా ఈ స్టేజ్ మీద చూపించిన ఆ టీమ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని లక్షల మంది కోట్ల మందిని ఇన్స్పైర్ చేస్తున్న మన సుధీర్ కథని వాళ్ళు తీసుకున్నందుకు చాలా 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 హ్యాపీ. ఇలాగే షైన్ అవుతూ ఇంకా 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 ముందు ముందు ఉంటది, మామూలుగా ఉండదు. శేఖర్ మాస్టర్ చాలా బాగా చేశారు జితి. ఒకళ్ళ క్యారెక్టర్ లోకి వెళ్ళి దాన్ని మీరు డాన్స్ రూపంలో చెప్తూ చాలా అంటే చాలా బాగా చేశారు. రామ్ జనాలందరూ అనుకుంటారు సుధీర్ని అందరూ ఆడుకుంటున్నారు చేస్తున్నారు ఇదని చెప్పి. సెట్ లో అందరికి ఇష్టమైన వ్యక్తి కేవలం సుధీర్ మాత్రమే. ఏ మనిషి అంత గొప్పోడు అవరండి. ఇంత కష్టపడి వచ్చి చేశారు కాబట్టి ఇంత గొప్పోడయ్యాడు. ఇది ప్రదీప్ చెప్పినప్పుడు ఇక్కడతో ఆగదు. ఇది నేను సుధీర్ని అక్కడ చూడాలి. ఒక్కళ్ళ మనసు గెలుచుకోవడం కష్టం, కొన్ని కోట్ల మంది మనసును గెలుచుకున్నాడు. హ్యాట్స్ ఆఫ్ సుధీర్. ఒక మనిషిలో ఒక టాలెంట్ ఉండటం గ్రేట్. సుధీర్ లో ఇది లేదు అని చెప్పటం లేదు. ప్లస్ ఇవన్నీ పక్కన పెడితే మంచి మనసున్న మనిషి ప్రదీప్. ఈ మనిషి మామూలు మనిషి కాదు. ఎంతో కింద నుంచి కష్టపడి 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 ఇంత పైకి వచ్చి నెంబర్ 1 యాంకర్ అయ్యారు. మేమందరం ఒకేసారి వచ్చేలేదండి, చిన్న చిన్న ప్రూవ్ చేసుకుని అలా వచ్చాం. పూర్ణ గానీ మేం గానీ. అంటే మాకు ఒకళ్ళు జడ్జిమెంట్ చెప్తుంటే మేము అక్కడ కూర్చొని ఒకళ్ళు జడ్జిమెంట్ చెప్తున్నాం. దీనికి మించింది మా జీవితంలో ఇంకేం ఉండదు. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇంత మంచి మనసున్న మనిషిది ఇది తీసుకుని చేసావు. ప్లస్ నువ్వు డాన్స్ తో ప్రతి దాన్ని కళ్ళ కట్టినట్టు క్లియర్ గా చేసావు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Shekhar Master. Freeman garu. I just want to tell all the people who are watching the show, నాకు చాలా మంది మెసేజ్ చేస్తారు, మీరు ఎందుకు సుధీర్ ని ఇన్సల్ట్ చేస్తున్నారు. ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్, వీఆర్ నాట్ ఇన్సల్టింగ్ ఎనీబడి. యాజ్ రైట్లీ యాజ్ మాస్టర్ చెప్పినట్టు we all are family members. That love is what we portray on screen. అంతే. That is because we love you so much. You are a person with a golden heart. That's why you are able to take it, and you take it with a sportive spirit. I think that's what is the best about you. అండ్ మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను సుధీర్, ఐ రియలీ విష్ యూ రీచ్ ద స్టార్స్. అండ్ డెఫినెట్లీ ఐ హ్యావ్ టు సే థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ క్యారింగ్ దిస్ హోల్ షో ఆన్ యువర్ షోల్డర్. You all team. Team, yes, I'm saying yes. But there is one person who anchors the entire show. He carries it on his shoulder. Because ఒక్కవేళ మీరు ఎక్కడైనా డల్ అయిపోతే we are like, అయ్యబ్బా ఎనర్జీ పోయింది. We are not happy with the whole thing. I'm so happy that I got to know you finally. Love you so much from the bottom of my heart. Thank you so much for being yourself. Thank you. Wonderful family, ma'am. Thanks for the support. That's it. Thank you, ma'am. Purna garu. నాకు చాలా అదృష్టంగా ఉంది. I don't know whether I'll be so comfortable with my own family like this.
I came last maybe a year ago, but you guys never treated me like that. Taught me one Telugu word with a funny way or whatever. నేను ఎక్కడ వెళ్తే I want to come to the set. I don't know. నేను 3 months లో కరోనా టైమ్ లో ఏం మిస్ చేసంటే I used to say in the life I'm missing the. I want to go to the set. Anybody, if the interviewer ఏదైనా అడిగితే the first thing both of us say is what do you enjoy the most? D. మాకు D కే కావాలి. This is what we are. This is how we are అని we explain it on each and every live. That's what I always say. Pradeep garu, Sudhir garante naku Tom and Jerry. Seriously. Performance గురించి ఏమీ లేదు. Thank you. Thank you judges and మా సుధీర్ జర్నీలో మోస్ట్ ఇంపార్టెంట్ పాత్ర పోషించిన రష్మిని కూడా మాట్లాడాలని కోరుతున్నాను. Yeah. See, I don't know. నేను సుధీర్ లైఫ్ లో ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేశానో లేదో దట్ ఈస్ సెకండరీ అబ్బా. బాటమ్ లైన్ ఇట్ హస్ ఆల్వేస్ బీన్ హిస్ హార్డ్ వర్క్, హిస్ జర్నీ, హిస్ పెయిన్. మేమైతే జబర్దస్త్ స్టేజ్ లో కానీ డీలో కానీ 2013 నుంచి కలిసి ఈ జర్నీలో ఐ బికేమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ అంతకు ముందు ఏం జరిగిందో హీ హస్ డన్ ఇట్ ఆల్ బై హిమ్సెల్ఫ్ అండ్ ఐ am extremely proud. These guys give them hope that they, yes, we have a chance and don't give up guys. If Sudhir can do it, if Pradeep can do it, if we all can do it, you all will also do it. Don't give up. So I don't know about my contribution. You are awesome. That's all. Hey. Huh? Hey. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ. నా లైఫ్ లో నాకు తెలిసి నా బెస్ట్ ఏదైనా డెడికేషన్ ఉందంటే నాకు తెలిసి ఇప్పటిదాకా ఇదే అయి ఉంటుంది. ఇంతకు మించి ఎవరు ఇవ్వలేరేమో. సో థ్యాంక్స్ మించి ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు అనమాట. ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది, కానీ ఎవ్రీ వన్ నీడ్స్ అ ప్లాట్ఫామ్ టు షో ఇట్. సో నాకు ఆ ప్లాట్ఫామ్ ఇచ్చిన సీనుగాడికి అండ్ వేణన్నకి అండ్ ఆ తర్వాత నన్ను టీమ్ లీడర్గా చేసి నాకు ఆ స్టేజ్ ఇచ్చిన మల్లెమాలకి జీవితాంతం రుణపడిపోయి ఉంటాను అనమాట. అండ్ ఐ వోంట్ గివ్ అప్. ఎంటర్టైన్మెంట్ కోసం నా ప్రాణాలైనా ఇస్తా డెఫినెట్లీ ఫర్ మై లైఫ్ టైం. నా డ్రీమ్ అది. అమ్మా అంత ఈజీగా వదలంగా నిన్ను. 20 ఏళ్ళు కూడా వదలవా? అస్సలు వదిలే సమస్య లేదు. 70 ఏళ్ళు వచ్చినా తాత ఏయ్ అంటాం, తాత ఏయ్ అంటాం. ఈ జర్నీలో నాకు బాగా ఇన్స్పైర్ చేసింది ప్రదీప్ యాక్చువల్లీ. సో ఆల్ దీస్ 4 years ప్రదీప్ తో ఉండడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను అనమాట. ఎంత చెప్పాలి అంటే అదొక ఎపిసోడ్ అయింది. సో ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైం. సో ప్రదీప్ ఈస్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్ అనమాట యాక్చువల్లీ. And thank you so much for the fantastic family here, and thanks for the dedication Jatin and Ram Master. Means a lot actually. And thank you so much Rashmi. ఏంటి కావాలా? ఏం లేదు, మంచి మూమెంట్. మళ్ళీ తర్వాత దొరకదు నీకు చెప్తున్నా. ఇలాంటి మూమెంట్ లో కాదు, అది మనస్ఫూర్తిగా ఫీల్ చేస్తే అది వేరు. నీకెందుకు నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. ఓకేనా? ఓకేనా? ఇగో నీకు ఏం కావాలి నాకు అర్థమైంది. ఏంటి దాక్ చేసు కదా, అడగచ్చు కదా. ప్రదీప్ కదా. నిజంగా ఈ డి షో ద్వారా కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది కుటుంబాలు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం వాళ్ళకి. దాంతో పాటు కొన్ని వందల కుటుంబాలు ఈ షో ద్వారా కడుపు నిండా అన్నం తింటున్నాయి, ఆ కుటుంబాలు ఆనందంగా ఉంటున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఆది అండ్ వర్షిని మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? శివమణి. ఆది అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ శివమణి. Forward march! Team help! Congratulations ma'am, meeko good news, you are pregnant. అమ్మా అమ్మా, అక్కడిక్కడ చూస్తున్నావేంటమ్మా? నేను నీ కడుపులో నుంచి మాట్లాడుతున్నాను. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా.
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ అమ్మా నా వల్ల నువ్వు చాలా లావు అయిపోతున్నావు కదమ్మా. సారీ అమ్మా, కానీ ప్రపంచంలో నీ అంత అందంగా ఎవరూ లేరమ్మా. ప్రామిస్. అమ్మా లోపల చాలా చీకటిగా ఉందమ్మా, భయం వేస్తుందమ్మా. మీరు నన్ను ఎప్పుడైతే పడుకోబెడతారో అప్పుడు అనిపిస్తుంది ఆల్ ఈజ్ వెల్. మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ ఎనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మ. అమ్మా 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 నేను పుట్టాక సేమ్ నీలాగా ఉంటానా అమ్మా? ఉంటే బాగుంటది కదా అమ్మా. అమ్మా నేను నీ కడుపులో కాలుతో కొడుతుంటే నొప్పిగా ఉందా అమ్మా? పొట్టెల్లో ఎదిగే బాబు నా ఒళ్ళో ఒదిగే బాబు ఇరువురికి నేను అమ్మవనా నా కొంగు పట్టేవాడు నా కడుపును పుట్టేవాడు ఇద్దరికి ప్రేమ అందించనా నా చిన్ని నాన్నని వాడి నాన్నని నూరేళ్ళ సాకనా చల్లగా చల్లగా. అమ్మా నీళ్లు చాలా చల్లగా ఉన్నాయమ్మా. ఎదిగి ఎదగని ఓ పసికు నా ముద్దుల కన్నా జోజో బంగారు తండ్రి జోజో బజ్జో లాలి జో బజ్జో లాలి జో బజ్జో లాలి జో. అలర్ట్ 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 మేజర్ మిషన్ స్టార్ట్ అవబోతుంది. ఈ మిషన్ లో మీ ప్రెజెన్స్ కావాలి. అమ్మా నాకేదో అయిపోతుందని నువ్వు బాధపడకమ్మా. అందరు పుట్టాక జీవితంతో యుద్ధం చేస్తారు, కానీ నేను మాత్రం నీ కడుపులో ఉండంగానే మన దేశం కోసం యుద్ధం చేస్తున్నాను. నాకు చాలా గర్వంగా ఉందమ్మా. నువ్వు యుద్ధం గెలిచి వచ్చాక మళ్ళీ ఇద్దరం కలిసి నిజంగానే ఆడుకుందామమ్మా. Respond. All channels respond. Congratulations, Major. Mission successfully completed. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. అమ్మ కొడుకు గురించి పాడుతున్న పాటలాగా అండ్ దేశాన్నే అమ్మలా భావించే ఆ ఆర్మీ వాళ్ళ గురించి అద్భుతమైన కాంబినేషన్. శేఖర్ మాస్టర్ మనోజ్ స్టేజ్ మేకర్ అన్న. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా. నువ్వు పర్ఫామ్ చేస్తా మధ్యలో ఒక డైలాగ్ చెప్పారు మనోజ్. నేను చిన్నప్పుడు మా అమ్మాయి చాలా అందంగా ఉంటది అందరికన్నా, మా అమ్మాయి నాకు అందం అని అనుకునేవాడిని. అమ్మా నీ అంత అందం ఎవరు లేరమ్మా ఈ ప్రపంచంలో అని చెప్పించావు కదా. ఇంకొకటి కాలుతో తంతే అని అది వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు చేసావు కదా, అది అందరికీ టచ్ అయింది అలా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.
రమ్యాని రమ్మనండి. రమ్య, నువ్వు ఇక్కడ అలిగి వచ్చిన తర్వాత బాబు ఏదో చెప్తున్నప్పుడు నువ్వు ఆ లుక్లో ఇచ్చావు రమ్య. అలక ఎక్కువ మనం అమ్మాయి అబ్బాయి దగ్గర చూస్తాం, ఇక్కడ తల్లి కొడుకు దగ్గర అలక చాలా క్యూట్ గా కొడుకు మీద ప్రేమతో ఎలా ఉంటుంది ఆ భలే ఇచ్చింది రియాక్షన్ రమ్య. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనోజ్, ఆర్మీ వాళ్ళకి మీరు ఒక మంచి డెడికేషన్ మీరు ఇచ్చారు. వాళ్ళు అక్కడ 24/7 పోరాడుతున్నారు. అందుకే మేము ఇక్కడ కూర్చుని వీఆర్ ఏబుల్ టు కమెంట్, వీఆర్ ఏబుల్ టు టాక్ అబౌట్ ఇట్. సో వాళ్ళకి ఒక పెద్ద హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది ఆర్మీ పీపుల్. Now coming back to your performance, Manoj, నేను actually honest to God ఈ సాంగ్ వినేటప్పుడు నేను అనుకున్నాను మేబీ యూర్ డెడికేటింగ్ ఇట్ టు మదర్ ఇండియా, బట్ ఇలాంటి ఒక ట్విస్ట్ తీసుకొస్తావని నేను అనుకోలేదు. అండ్ ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ట్విస్ట్. చాలా బాగుంది మనోజ్. The way you compose the whole thing చాలా బాగుంది. కరెక్ట్ పొజిషన్ లో it touches your heart. రమ్య, you were phenomenal with your expressions, ఆ చిలిపితనం, ఆ కోపం అన్ని. You were so good, ma. Thank you so much for supporting, making this act so beautiful. And highlight Shivu, chala cute ga chesavu Shivu. The whole act, it leaves a smile on your face. And me act ki. Thank you ma'am. Purna garu, Manoj concept ki we have seen like mother, son, like so many, but oka papa inside lo what they will be doing kada. It was such a beautiful act yaar. Adilo nake master cheppindi a walk tarvata you drank water inside lo. What did he say? I'm feeling cold. No. And Shivu, you are exactly like a kid. I just felt like you are like inside lo oka baby ela unte Manoj master oka story lo cheppindi, but ilaga oka concept I think something evru cheyaledu. Seriously, once again I think you guys need. Okay, I want to give this to Ramya. Shivu, why are you feeling sad? Flower ఇవ్వలేదా నేను? అందుకా కాదు ఇక్కడ రా. మనోజ్ మాస్టర్ దా దా. నో నువ్వా మనోజ్ మాస్టర్? నువ్వేం టెన్షన్ పడమాక, మనం ఇంకా ఆరేసి రిజర్వేషన్ ఆఫ్టర్ క్యాన్సిలేషన్ మనం. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. మీరు రమ్యకి పూర్ణ గారు ఫ్లవర్స్ కోసం పిలిస్తే శివమణి మొహం చూడాల్సింది ఇంతే. శివమణిని తీసుకెళ్లి శివమణి ఆవిడ కిస్ పెట్టిన తర్వాత అప్పుడు మనోజ్ మాస్టర్ ఫస్ట్ పూలు వేసినప్పుడు నేను అన్న లేడీస్ కదమ్మా, అది జరిగింది అక్కడ. అడిగాడు ఫస్ట్ టైం రమ్యకి ఇవ్వగానే మనోజ్ మాస్టర్ ఇంకా వాళ్ళకేనా ఏం లేదా అన్నాడు. ఓ సరే మాస్టర్ ఏం లేదు, పూలు లేడీ టు లేడీ అలా పాపం ఫ్లవర్స్ ఇచ్చారు, నువ్వు పూలు తీసుకుని ఏం చేస్తున్నావు అదో ఫీలింగ్ లే అన్నాడు. సరే ఊరుకోబెట్టా. ఈ లోపల పాపం శివమణి వెళ్ళేటప్పటికి మనోడు కొంచెం గాలి పీల్చాడు. శివమణి వెళ్ళాక గుటకల మింగడ మొదలెట్టాడు. ఎప్పుడైతే మేడం నెక్స్ట్ మనోజ్ మాస్టర్ అంటే అని ఆవిడ అనగానే నేను పోతా. సో మనోజ్ మాస్టర్ హర్ట్ అయ్యాడు. ఆది వచ్చి సారీ చెప్పాలి. నేను కూడా అట్లే, నాకెవరు చెప్తారు? మర్చిపోయాను. ఈ మొత్తం ముగ్గురు హడావిడి మధ్యలో శివమణి వచ్చే టైంకి ఆది లేచి షట్ సత్తులు రెడీ అవుతాడు. నెక్స్ట్ ఆదిని పిలవండి. మనోజ్ మాస్టర్ నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలని కోరుకుంటూ వస్తది నీకు ఒక రోజు వస్తది. థ్యాంక్ యూ మనోజ్ మాస్టర్. Okay, so it's voting time. Team leaders along with your champions on stage, please. శేఖర్ మాస్టర్, 2 songs మంచి ఎమోషన్ గా, ఒకటి వచ్చి మనందరికి ఇష్టమైన సుధీర్ మీద చేశారు, ఇంకొకటి మన దేశాన్ని కాపాడుతున్న ఆర్మీ పీపుల్ మీద చేశారు. ఇది చాలా బాగుంది, అది కూడా చాలా బాగుంది. మీ ముగ్గురు జడ్జెస్ డిసైడ్ అయ్యి మా ఓటు ఇద్దరికి. ప్రతిసారి టై అయితే ఆశ్చర్యపోతాం, ఈసారి టై అయినందుకు చాలా ఆనందం. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్ గైస్, 2 టీములు గెలిచారు. థ్యాంక్ యూ. Okay, so let's begin round 3.
సో జడ్జెస్ సెకండ్ రౌండ్ ఇద్దరు గెలిచారు కాబట్టి థర్డ్ రౌండ్ ఎవరు స్టార్ట్ చేయాలనేది డెసిషన్ మీరే చెప్పాలి. ఎప్పుడు హీరోలతో చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈసారి హీరో సెకండ్ ఛాన్స్ ఇచ్చి ఫస్ట్ మన బోచిపూడి హీరోతో స్టార్ట్ చేద్దాం. ఎవరో భోజ్పూరి హీరోనా? కోటి తీసావు కదా మరి. కోటి వేస్తే దుబాయ్ హీరోను. తెలుగు హీరోని ఎప్పుడు అవుతానండి నేను? అంటే అన్ని తీసేయాలనుకో. సార్ యాజ్ ఎ ఫ్యాన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు వర్షిని గారు డిసైడ్ చేసి మీ టీం నుంచి ఒక్కళ్ళు పంపిరా ప్లీజ్. పండు ఆది అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ పండు. రాజా 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 ది గ్రేటురా తల తల 2000 నోటురా రాజా 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 ది గ్రేటురా నువ్వు అడుగేస్తే మరే ది ఫేటురా బ్లాక్ అండ్ వైట్ ఉన్న ఈ స్వీటురా కలనే ఇంటుకున్న వాళ్ళైతురా డబ్బుకుడి డబ్బుకుడి డబ్బులే అదిరిపోతే నేనేస్తే స్టప్పులే డబ్బుకుడి డబ్బుకుడి డబ్బులే ఇంకా పోలడుంది మన దగ్గర స్టప్పులే. ఊరు వాడది పెద్ద నీకు ఫ్లెక్సులెన్నో కట్టేస్తా నేను ఊరు వాడది పెద్ద ఎక్కడాలు పెట్టేస్తాం ఇదిగో మైకు యూతుకి కాసే నీకు మనమే అప్పాలిన ఫోటో పిక్కు మన స్టోరీతో రావాలిన పయ్యో పిక్కు కొట్టరా కొట్టరా కొట్ట మనపై ఉండాలి అందరి లుక్కు అప్పుడు ఆటోమేటిక్ ఎక్కేస్తాం దేవుడా డబ్బుకొడి డబ్బులే అదిరిపోతే నేనేస్తే స్టెప్పులే డబ్బుకొడి డబ్బులే ఇంకా మోరడుంది మన దగ్గర సప్పులే సప్పులే రొక్కిన షకిన షకిన రాజా ది గ్రేటురో రొక్కిన షకిన షకిన రాజా ది గ్రేటురో. డబ్బులే అదిరిపోతే నేనేస్తే డబ్బులే డబ్బుకుడి డబ్బులే ఇంకా పోలడుంది మన దగ్గర సప్పులే. ఓకేరా, ఈరోజు రిహార్సల్ కంప్లీట్ అయిపోయింది. రేపు పొద్దున్న షూట్లో కలుసుకుందాం. బాయ్ రా. పండు చెప్పానా పప్పు ఎక్కువ వాడద్దురా అని. శేఖర్ మాస్టర్ బాగుంది పండు. ఇంకేదైనా చేయాల్సింది నువ్వు చేసింది బాగాలేదన్నట్లా ఇట్లాంటి వద్దు. నువ్వు అంతకుముందు చేసే మ్యాజిక్ అలా ఏదైనా ఇంకా చేయాల్సింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు యాజ్ అన్ యాక్ట్ ఐ వుడ్ సే ఇట్స్ ఓకే, బట్ ఐ థాట్ కొంచెం ఎక్కువ అయిపోయిందో అని నాకు అనిపించింది. అది వదిలేస్తే ఐ థాట్ ది యాక్ట్ వాస్ నైస్ అండ్ ఇన్ బిట్వీన్ ఇది తీసుకుని మూమెంట్ ఒక చేసావు కదా, అది బాగుంది. ఇట్స్ నైస్, ఇట్స్ అ గుడ్ యాక్ట్. బట్ నాకేమనిపించింది అంటే కొంచెం ఎక్కువగా అనిపించింది, అది కొంచెం తగ్గించవచ్చు. జస్ట్ నెక్స్ట్ టైం చూసుకో. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు వాట్ ఎవర్ మాస్టర్ అండ్ ప్రియమణి గారు సెడ్ కట్ అండ్ పేస్ట్ అంతే. బెటర్ జాబ్ నెక్స్ట్ టైం. కొన్నిసార్లు అప్పుడప్పుడు మనం అనుకున్నప్పుడు ఒకలా వస్తాయి, ఇక్కడ వేరేలా వస్తాయి. గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. సుధీర్ అండ్ రష్మి మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? కేశవి. సో సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ కేశవి. నే చుక్కు బండిన్ రోహో అరే కుదురుగా ఉంటన్ రోహో నా ఇంజిన్ మీదే
రాలేవే నువ్వు టికెట్ ఇస్తే ఒక్కసారి టూరుకొస్తానులే అందరి మంచం పెట్టుల నిలిపి తరుగంధం మస్తుగా కలిపి బిల్కుల్ నీకే విస్తరి చేస్తా తింపీరా కుల్ఫీ ఉయ్యాలుగే ఊపుతోటి కొండ కోనల మల్పు దాటి గాడి నింక చేరుతాలే కంటానా గాటి అల మల్పుల కలగల్పుగా నడుపడుకోనీరా నీతోనే పడి ఏ పోరి ఆహా బొబ్బిల్ రాజా ఇస్ బ్యాక్. అయ్యో అయ్యో అయ్యయ్యో ఏ రాజా రాజా బొబ్బిల్ రాజా కంటి చూపుతోనే పుట్టింటే లాలి జంట రాజా బొబ్బిలి రాజా ఎస్ బొబ్బిల్ రాజా గారితో స్టార్ట్ చేద్దాం. శేఖర్ మాస్టర్. బొబ్బిల్ రాజా అక్కడ ఉన్నాడు. బొబ్బిల్ రాజా పోల రాజా అయిపోయాడా? దట్ ఈస్ దబంగ్ దబంగ్ రాజా. అమ్మో ఆ రాజా దగ్గర తర్వాత వద్దాం. ఫస్ట్ ఈ రాణిది అయిపోయి కేశవి ఇక్కడ నుంచి నాకు తెలిసి నిన్ను మాస్ మహారాణి అని పిలవాలి. మాస్ కూడా చించేస్తున్నావు అమ్మా. నీ ఎక్స్ప్రెషన్స్ ప్రతిదీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడా చాలా బాగుంది జావేద్. బాయ్స్ అందరూ బాగా చేశారు. కేశవిని రోజు రోజుకి బాగా షార్ప్ చేస్తున్నాం. లాస్ట్ సీజన్ లో కేశవిని స్టైలిష్ గా చూసాం. దీంట్లో కంప్లీట్ గా స్టైలిష్ గా చూస్తున్నాం, మాసీగా చూస్తున్నాం, అన్ని రకాలుగా చూపిస్తున్నాం. గుడ్ గుడ్ గ్రోత్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. డాన్సర్స్ సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. I loved it. Exactly like Master said. I think Keshavini versatility మీరు చూపిస్తున్నారు Javed, which is really good. మళ్ళీ I don't want to repeat the same thing. Keshavi, I love your outfit. చాలా బాగుంది. Correctly ఒక ఫిల్మ్ లో ఒక స్పెషల్ నంబర్ ఒక అమ్మాయి చేస్తే ఎలా ఉంటుంది? It's just like that. You're such a gifted dancer, darling. Please continue like this only. And boys కూడా అందరూ బాగా చేశారు. Obviously boys లో కలిసిన ఒక గర్ల్ కూడా చాలా బాగా చేశావు. Overall, I loved it, Javed. Very good. Thank you so much. Sorry. ఈ పర్ఫార్మెన్స్ లో లాస్ట్ వచ్చిన హీరోని మర్చిపోయా. బొబ్బిలి రాజా, మా పోల రాజా. ఎవరో హీరో వచ్చారంటారు. తొందర తీసుకురావాలని. నువ్వేనా? ఓకే ఓకే. సుధీర్ నువ్వు ఎప్పుడు ప్రాక్టీస్ చేసావు ఇది? సాంగ్ ముందు. ఇప్పుడే అంటే సాంగ్ స్టార్ట్ అయ్యి 2 minutes బ్యాక్. జావేద్ ముందే అనుకున్నావా? ముందే. మరి ఇన్ని మూమెంట్స్ ఎలా పెట్టావు ఇప్పుడే? అన్న గురించి తెలిసింది కాబట్టి వెంటనే అది జావేద్ ఇప్పుడే తెలిస్తే ఇంకా కొంచెం డిఫికల్ట్ మూమెంట్స్ ఇవ్వాల్సింది జావేద్, బికాస్ సుధీర్ సచ్ అ గుడ్ డాన్సర్ కదా. నెక్స్ట్ టైం షూర్. నెక్స్ట్ టైం ఫుల్ ఫ్లిప్స్, సమ్మర్ సాల్ట్ అవన్నీ కావాలి, సుధీర్ చేయాలి. బికాస్ ఫ్యాన్స్ ఇక్కడ సుధీర్ డాన్స్ చేయడం అంటే ఏంటి మేము చూడాలి. సుధీర్ ఫ్యాన్స్ కరెక్ట్. నో రష్మి, వాట్ ఐ సెడ్ కోసుకుంటా అంతే. Honestly, all jokes aside, Sudhir, we have to say thank you so much for helping out Keshavi so well. Chala baga chesaru. Aa style, aa entry, mass, ante. Fans. థ్యాంక్ యూ మ్యామ్. కానీ సాంగ్ కి అంటే మధ్యలో ఎవరైనా స్పెషల్ సాంగ్ అమ్మాయి ఆడి ఫైనల్ హీరో వస్తే ఉంటుంది చూడు, ఆ కిక్ నువ్వు వచ్చినప్పుడు ఆ కిక్కే వేరబ్బా. సీరియస్ గా అంటే అందరూ ఎంజాయ్ చేసాం. అసలు షర్ట్ ఇలా వేవ్ అంటున్నప్పుడు ఇలా స్టెప్. చూడాలి once more. రాజా రాజా బొబ్బిల్ రాజా కంటి చూపుతోనే ఊపిండే లాల్ జెండా. ఏం చేసావు రాజా? థ్యాంక్ యూ మాస్టర్. అంటే స్టైల్ ఉంది సుధీర్, ఏ మాటగా మాట చెప్పుకోవచ్చు కానీ జోక్స్ తర్వాత కానీ స్టైల్ ఉంది. సీరియస్లీ మంచి గ్రేస్ స్టైల్ ఉంది.
పూర్ణ గారు ఇంకా ఏం చెప్పాలి? మాస్టర్ అండ్ ప్రియమణి గారు said Javed Master is trying to get out a different version of Keshavi and you're doing it very good, Keshavi. Guys, you rocked it. And obviously, Raja, నాకు తెలుసు you are a very talented person, but ఇంత టాలెంట్ ఉంది నాకు తెలియదండి నిజంగా. Why can't I give this to Sudhir Garu for this performance? కాదు ఇట్ సైడ్ రావాలి కదా, నువ్వు అటెందుకు వెళ్ళావు? This is really, you deserve it. అందరి మంచం ఎత్తుల నిలిపి అత్తరు గంధం మస్తుగా కలిపి బిల్కుల్ నీకే విస్తరిస్తా తింపిరా కుల్ఫీ. ఈ ఆనందకరమైన సమయంలో మనందరి కోసం సుధీర్ బాబు గారు ఒక మంచి పాట పాడబోతున్నారు. సెలబ్రేషన్ టైం. అన్నా ఏయ్ నేను బాగా టైర్డ్ అయిపోయి రెస్ట్ తీసుకుంటా. పర్లేదు అయినా పాట పాడు. సెలబ్రేషన్ టైం మంచి పాట ఏదైనా. అది ఒకటే పాట తెలుసుగా, ఈ ఎనర్జీకి తగ్గట్టు కావాలి. పగలైన నాకు ఓకే, రాత్రైన నాకు ఓకే. అది మాకు తెలుసు, వేరే పాట పాడండి. బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, మీ బావగారు వచ్చేటి వేళ. చాలు చాలు. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. It's voting time. Team leaders along with your champions on stage, please. Primani garu, మీ vote. కేశవి. Shekhar master. కేశవి. Thank you, master. Purna garu. Keshavi. Thank you, ma'am. Congratulations. Get ready for the show. అసలు ఎక్కడి నుంచి వస్తాయి అది నీకు ఇన్ని ఐడియాలు? వెళ్ళిపోతుంది కాలు, వెళ్ళిపోతుంది. అండ్ దాంతో పాటు కేశవి కూడా వస్తుంది. కేశవి కూడా వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇవాళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ₹1,00,000 దండ అందజేయడానికి చినాటి గారిని వేది మీద రావాల్సిన కోరుతున్నాం. పూర్ణ గారు ₹1,00,000 దండ ఎవరికి అందజేయబోతున్నారు? నేను ఇది ఎలా సెలెక్ట్ చేయాలనుకుని నాకు చాలా డిఫికల్ట్ గా ఉంది. బట్ స్టిల్ yes, I want to share this with two of them. సూపర్. ఓకే, Pradeep and Tej. ఓకే, నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటే టాటా బాబాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.